నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లిలో దళితుల భూమిపై పెత్తందార్ల కన్నుపడింది. 10 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిపై దౌర్జన్యం చేశారు. అప్పు చేసి జామాయిల్ మొక్కలు నాటగా పలువురు జామాయిల్ మొక్కలను ధ్వంసం చేశారు. నాటిన జామాయిల్ మొక్కలు తీసేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలు ఉన్నాయంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నారాయణమ్మ, వెంకటకృష్ణ, విజయకుడు, ఇంకా వచ్చేసి మాలాద్రి వాళ్ళందరూ వచ్చి మా 20 మంది వచ్చారు. భూమి ప్రభుత్వ భూమి అయితే మేమైతే మాకు తలా 4 సెంట్లు పొలం లేక మేము నాటుకున్నాము. నాటుకుంటానే వచ్చి వాళ్ళు దాడి చేసి మమ్మల్ని ఒక్కొక్కడికి ఒక్కొక్క చేను మీద ఎకరాకి ₹1,00,000 చిల్లర పెట్టుబడింది. 25,000 కంటే పైన అదంతా చాలా ఖర్చు ఎక్కువ అయిపోయింది. మమ్మల్ని మేము లేని చూసి వాళ్ళు వచ్చి దాడి చేసి మొత్తం పెరికేశారు. మా పరిస్థితి ఏంది చూడండి. కదినాపల్లినా మాది. మేము మా భార్య ఒక మెల్ల వస్తువులు పెట్టి మేము ఇది 20 సంవత్సరాలు చేసుకుంటా ఉన్నాం. పొలం మీద మేమేదో ఒక బీడు ఉందని చెప్పి ఖాళీగా ఉందని మేము మొక్కలు నాటుకున్నాము. ఈ మొక్కలు నాటుకుంటూ పెదమాసనూరు వాళ్ళు వచ్చి మొత్తం పెరికేసి మా రోడ్డు లేకొచ్చి అంతా పెరికేసి మమ్మల్ని ఇబ్బంది చేశారు. చూడండి అన్న, మా పరిస్థితి ఏకైతే అయిందో చూడండి అన్న, ఎట్లా చేశారో చూడండి అన్న. ₹1,00,000 ఒకేసారి మీరు ముగించినా సరిపోతుంది అన్న. దీనికి ఏం చెప్పాలన్నా మీకు మేము ఈ పరిస్థితి చేశారన్న. చిన్న మొక్కలన్న ఒక మొక్క వచ్చి ₹6 లెక్క కొన్న మాట్లాడినామన్నా. మేము ₹6 పెట్టి కొన్ని మా భార్య వస్తువులు కూదబెట్టి ₹1,00,000 డబ్బులు తెచ్చి చేను మీద పెట్టినామన్నా. మేము పెదమాసనూరు రోజులు బాగాలు వచ్చి చేశారన్న. మీరు ఒక మాట చెప్పండి అన్న, మాకు న్యాయం చేస్తారా చేయరా అనేది మాకు కావాలన్నా.